ఐ హావ్ గాట్ సమ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఆఫీస్ విషయాలన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను. గుడ్ న్యూసా? అవును, నా కల నిజం కాబోతోంది. నా ఆశయం నెరవేరబోతోంది. నువ్వు నెల తప్పావని అప్పట్లో నీ మీద నింద వేసిన డాక్టర్ కమల ఇవాళ నాకు ధాత్రి గారికి హాస్పిటల్లో కనిపించింది. వెంటనే ఆవిడతో మాట్లాడి బాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లాం. నువ్వు నిప్పులాంటి మనిషివని, తనే కావాలని నీ మీద నింద వేసిందని ఆయన దగ్గర ఒప్పుకుంది ఆవిడ. బాలకృష్ణ గారు కూడా కన్విన్స్ అయ్యారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేంటి, ఇంత మంచి విషయం చెప్తే నీలో అసలు చలనమే లేదు? నా మాటల మీద నమ్మకం కుదరడం లేదా? ఈ ప్రపంచంలో మీ మాటకిచ్చినంత విలువ, గౌరవం నేనింకెవరి మాటకి ఇవ్వను. మరి అలాంటప్పుడు అంత సీరియస్గా ఉన్నావే? ఈ విషయం వింటే నీకు సంతోషంగా అనిపించడం లేదు? సంతోషం దాని గురించి మర్చిపోయి చాలా కాలమైంది. అందుకే దాన్ని మళ్ళీ నీకు గుర్తు చేద్దామనే నా ప్రయత్నం, తాపత్రయం. బాలకృష్ణ గారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నువ్వు కూడా ఊకొడితే ఇక పెళ్లి బాధ్యాలు మోగుతాయి. నీ బాధని నేను అర్థం చేసుకోగలను సుప్రతీక. బాలకృష్ణ గారు నీ మనసును చాలా కష్టపెట్టారు. అది మర్చిపోవడం అంత తేలిక కాదు. నా మనసులో ఇప్పుడెవరి మీద కోపం లేదు. సమతా సుధీర్ లేకం కావడంతో నాకిప్పుడెంతో మనశ్శాంతిగా ఉంది. నాకిక ఎటువంటి ఆశలు, కోరికలు లేవు. అలా అంటే ఎలాగూ? నువ్వు బాలకృష్ణ గారిని ఒకప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించావు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. అపార్థాల సుడిగుండంలో చిక్కుకొని మీరిద్దరూ విడివిడిగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవేవీ లేవు. నువ్వు మళ్ళీ బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా ఉండొచ్చు. నాకు కావాల్సింది కూడా నీ ఆనందమే. నేనిప్పుడు ఆనందంగా లేనని ఎందుకనుకుంటున్నారు? బాలకృష్ణ గారిని చేసుకుంటే మరింత సంతోషంగా ఉంటావని నా ఉద్దేశం. నేను ఆయన దగ్గర కంటే మీ దగ్గరే ఎక్కువ సంతోషంగా ఉంటాను. బాలకృష్ణ గారి ప్రేమలో ఎంతో కొంత స్వార్థం ఉంది. మీ ప్రేమ అలాంటిది కాదు, చాలా నిస్వార్థమైంది. మీలాంటి గొప్ప వ్యక్తి సాహచర్యం దొరకడం నిజంగా నా అదృష్టం. పైగా మనం ప్రేమించిన వ్యక్తి దగ్గర కన్నా మనల్నెంతో ప్రేమించే వ్యక్తి దగ్గరే మనకెక్కువ సంతోషం దొరుకుతుందని మీకు తెలుసు కదా. అదీ కాక మీరు నా కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు. ఇప్పుడు నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోవడం సబబంటారా? నేను త్యాగం చేశానని అనుకోవడం లేదు. నేను చేసిన పని నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నాకోసమే ఇదంతా చేశాను. ఒకవేళ నువ్వు అన్నట్టు ఇది త్యాగమే అయినా దానికో అర్థం, పరమార్థం ఉండాలంటే నువ్వు బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకోవాలి. ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది ఆయనకి అప్పగించడం కోసమే కదా. పెళ్ళనేది ముఖ్యంగా ఓ తోడు కోసం, ఓ నీడ కోసం. నాకు మీ పవిత్రమైన తోడు దొరికింది. మీ నిష్కల్మషమైన ప్రేమ నాకు చల్లని నీడనిస్తోంది. నాకింతకన్నా ఇంకేం కావాలి? సమతా సుధీర్లిద్దరూ ఒక్కటవ్వాలని ఆశించేదాన్ని కాని నా గురించి, బాలకృష్ణ గారి గురించి నేనెప్పుడూ ఆలోచించుకోలేదు. ఇప్పుడు ఆలోచించమంటున్నాను. ఆలోచించడానికే ఉంది. మంచికో చెడుకో మన పెళ్లి జరిగిపోయింది. నాకిప్పుడు ఇంకో పెళ్లి దేనికి? ఈ పెళ్లి కేవలం లోకం కోసం, బాలకృష్ణ గారి కోసం చేసుకున్నాం. సమతా సుధీర్ల పెళ్లి జరగడానికి ఈ పెళ్లి దోహదపడుతుందని భావించాం. అందుకే చేసుకున్నాం. నీకు ఆ విషయం గురించి స్పష్టంగా తెలుసు. తెలుసు. అప్పట్లో వాళ్ల కోసమనే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు నాకిదొక బంధంగా మారింది. మీ సాహచర్యం, మీ స్నేహం నాకెంతో ఆనందాన్నిస్తున్నాయి. వాటినిప్పుడు నేను వదులుకోలేను. నువ్వు మరీ చాదస్తంగా మాట్లాడుతున్నావు. అక్కడ బాలకృష్ణ గారు కూడా నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పైగా మీ ఇద్దరి పెళ్లి జరిగినంత మాత్రాన నేను నీకు దూరం అయిపోను కదా. నా స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఏమో, నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. నీ సుఖం కోసం, సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాణ్ణి. నీ ఆనందానికి నేనే అడ్డుగోడగా నిలుస్తానని ఏనాడు ఊహించుకోలేదు. నిన్ను, బాలకృష్ణ గారిని భార్యాభర్తలుగా చూడాలని నేనెప్పటినుంచో ఆశపడుతున్నాను. నా ఆశయం నెరవేరకుండా చేస్తావా? నా మూలంగానే నువ్వు ఈ పెళ్లి వద్దనుకుంటున్నట్టయితే నేను నీకు ఎప్పటికీ కనిపించకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. రమేష్ గారు. అవును సుప్రతీక, నేను ఆవేశంలో అంటున్న మాట కాదిది. నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోకపోతే నేను అనంత పని చేస్తాను. నా కల ఇన్నాళ్లకు నిజం కాబోతుందని నేను సంతోషపడుతున్న సమయంలో నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్. అది కాదు, నేను చెప్పేదేంటంటే, నీకు నిజంగా నా మీద ప్రేమ, గౌరవం, అభిమానం ఉన్నాయా? అదేంటి అలా అడుగుతున్నారు? నీకు అవన్నీ నిజంగా ఉంటే గనక నా మాటకు అడ్డు చెప్పొద్దు. ఈ పెళ్లికి ఒప్పుకో. నీకోసం కాకపోయినా నా కోసమైనా ఒప్పుకో. నాకిది ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీకే చెప్పేది. ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేక నన్ను ఎటైనా దూరంగా వెళ్ళిపోమంటావా? రమేష్ గారు,
నీకో గంట టైం ఇస్తున్నాను. ఈలోగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుంటే నా స్నేహం సాహచర్యం నీకెప్పటికీ ఉంటాయి. కాదనుకుంటే నేను నీకు కనపడకుండా పోతాను. ఈ పెళ్లి కొప్పుకొని నాకు సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తావో, లేక నాకు శాశ్వతంగా దూరం అయిపోయి ఇద్దరికీ బాధను మిగుల్చుతావో నువ్వే ఆలోచించుకో. ఏంటలా చూస్తున్నావు? బురదని ఎంత అందంగా చల్లానా అనా? ఏం కొంచెం పక్కగా పోనిస్తే నీ సొమ్మేం పోయేది? నీలాంటి డబ్బున్న వాళ్ళ శాడిజాలు నాకు బాగా తెలుసు. కావాలని నా మీద బురద జల్లావు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఇక ముందైనా కాస్త ముందు వెనక చూసి కాస్త మనిషిలాగా ప్రవర్తించు. నువ్విలా చేయడం మూలంగా నేను వెళ్లాల్సిన చోటుకి ఆలస్యంగా వెళ్తాను. పర్యవసానంగా నేను చాలా నష్టపోవచ్చు. ఐ మే బి లూజింగ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. నేను చెప్పేది ఏంటంటే, మీ పెదవాళ్లతో నేనే మాట్లాడతానులేండి. మీరు మాట్లాడతారా? అవును. అసలు నా మనసులోని మాట మీకెలా తెలిసింది? ఇందులో తెలియడానికే ఉందండి. మీరు నాతో మాట్లాడడానికి ఎంతగా ఇబ్బంది పడిపోతున్నారో చూస్తున్నాను కదా, దాంతోనే అర్థం చేసుకున్నాను. డెఫినెట్గా మీకు ఇంట్లో చాలా ఇబ్బందిగానే ఉండుంటుంది. నా కోసమని చెప్పి మీరు... దేని గురించి మీరు మాట్లాడేది? అదే లోన్ విషయం. లోనా? అవును. మీరు దాని గురించే కదా అడగాలనుకుంటున్నారు. చంపేశారు. అలాంటిదే లేదు. నేను మాట్లాడాలనుకుంది వేరే విషయం. అది చాలా ముఖ్యమైనది. నిజంగానా? అయితే ఇప్పుడు మీరు లోన్ గురించి కదా మాట్లాడింది? నో, అలాంటిది ఏమీ లేదు. మీరు కంగారు పడకండి. నేను మాట్లాడబోయే విషయం విని మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. అలా మాట్లాడడం వెనుక నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అఫ్ కోర్స్ మీరంత టెన్షన్ ఫీల్ అవనక్కర్లేదు. మీరు ఏ విషయం నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పేయచ్చు. మీకు కొంత టైం కావాలన్నా తీసుకోవచ్చు. అసలు ఆ విషయం ఏంటో త్వరగా చెప్పేయండి సార్. ఎవరి జీవితంలోనైనా పెళ్లి చాలా ముఖ్యమైన విషయం కదండి. ఆ విషయంలో తమకి ఇష్టమైన వాళ్ళు చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్. పెద్దవాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మన మనసుకి నచ్చినట్లుగా మనం ప్రవర్తించుకోవాలి కదా. అవును. మీరు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ నడవడిక, ప్రవర్తన, మీ సిన్సియారిటీ, ఫ్రాంక్నెస్, మీ ఆత్మాభిమానం నాకెంతో నచ్చాయి. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటూనే చెప్పలేకపోతున్నాను. పైగా చెప్తే మీరేమనుకుంటారోనని భయపడేవాణ్ణి. పెళ్లి చేసుకోమంటూ నన్ను ఈ మధ్య ఇంట్లో బాగా ఒత్తిడి తెస్తున్నారు. మా అమ్మగారు చాలా ఫోటోలు తెప్పించారు కూడా, కానీ ఏది నాకు నచ్చలేదు. నాకు నచ్చిన వ్యక్తిని నేను చేసుకుంటానని అమ్మతో చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఆ వ్యక్తికి నేనంటే ఇష్టమో లేదో తెలీదు. అది కనుక్కుందామనే ఇలా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను.
మిమ్మల్ని మోహన్ గారు బాగా చూసుకుంటున్నారు. ఇవేం ప్రశ్నలండి బాబు? నాకు నిజంగా పిచ్చి నవ్వొస్తోంది. మీరెంత నవ్వినా నేను మోసపోను. నాకు నిజం తెలుసు. ఏం తెలుసు? అయినా మీకు తెలిసేంత పెద్ద నిజాలు ఏమున్నాయని? ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఒంటరిగా గదిలో ఏడుస్తూ కనిపించారు? అబ్బా, నేను ఆ రోజే చెప్పాను కదా, మీకెందుకలా అనిపించిందో. నేను మాత్రం ఏడవలేదు. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి. కళ్ళు చెవులు మోసం చేస్తాయేమో కానీ మనసు మాత్రం చేయదు. ఆ రోజు మీరు కుములు ఏడవడం నేను కళ్ళారా చూశాను. మీరు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారని నాకు తెలుసు. ఇప్పుడు ఆ విషయాలన్నీ దేనికి? నాకు కావాలి. మీకే అనుమానాలు అక్కర్లేదు. నేను ఆ ఇంట్లో బానే ఉన్నాను. నన్ను వాళ్ళంతా బాగానే చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరేనా? మరి ఆ రోజు మీ అత్తగారు ఎందుకలా బిహేవ్ చేశారు? మా అత్తగారా? ఏ రోజు? ఏ రోజో మీకు బాగా తెలుసు. ఆ రోజు నన్ను అక్కడ చూసి ఆవిడ చాలా చికాకు పడిపోయారు. కొంచెం కూడా మర్యాద చూపించకుండా మాట్లాడారు. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీరెంతగా కప్పిపుచ్చాలని ప్రయత్నించినా మీ ప్రయత్నం నెరవేరదు. ఆవిడ కళ్ళల్లో కోపం, అసహ్యం స్పష్టంగా కనిపించాయి. మీతో నేను అలా మాట్లాడడం ఆవిడికి అసలు ఇష్టం ఉన్నట్టుగా లేదు. ఇందాకేవో నేను సీరియస్గా ఉన్నానన్నారు. ఇప్పుడు మా అత్తగారి మీద పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మా అందరి మీద మీకు చాలా కోపంగా ఉన్నట్టుంది. మీరు అనుకుంటున్నది ఏది నిజం కాదు గాని ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. మీరు నాకు నిజం చెప్పేస్తే నేను అందరికీ చెప్తానని మీ భయమా? మీ సంస్కారం గురించి నాకు బాగా తెలుసు. నాకు అలాంటి భయాలేవీ లేవు. అయినా చెప్పడానికి ఏముంది గనక? మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. కుటుంబం అన్నాక ఏవో చిన్న చిన్న తగాదాలు ఉంటూనే ఉంటాయి. మనుషులన్నాక మూడ్స్ మారుతూనే ఉంటాయి. వాటి గురించి ఇంత సీరియస్గా పట్టించుకోవడం దేనికి? వదిలేయండి. హలో. హలో, బాలకృష్ణ గారా? అవును, నేను రమేష్నండి. హలో, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఏం లేదు. మీకు ఫెంటాస్టిక్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. సుప్రతీక మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజంగానా? అవును, ఇప్పుడే నా గదిలోకి వచ్చి ఈ విషయం చెప్పి వెళ్ళింది. ఇంటికి రాగానే మీ గురించి చెప్పాను. తను మొదట్లో వినిపించుకోలేదు. నేను గట్టిగా చెప్పడంతో ఒప్పుకుంది. థ్యాంక్ యూ మిస్టర్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మళ్ళీ మరొకసారి రుణపడిపోయాను. నిజంగా మీరు దేవుళ్ళ లాంటి మనిషి. అన్యాయంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీరు నా కోసం ఎంతో చేశారు. నేను మాత్రం మీకేం చేయలేకపోగా అనవసరంగా చికాకు పెట్టాను. ఇప్పుడు అవన్నీ దేనికండి? ఇది మనందరం ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం. నాకు నిజంగా ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది. మీ ఇద్దరి పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అమ్మో, చాలా పనులున్నాయి. చీరలు సెలెక్ట్ చేయాలి, నగలు సెలెక్ట్ చేయాలి, పెళ్లి ఎక్కడో డిసైడ్ చేయాలి, మంచి కార్డులు సెలెక్ట్ చేయాలి, అవి ప్రింట్ చేయించాలి, అందరికీ పంచాలి, ఆకాశమంత పందిరి వేసి భూదేవంత ముగ్గు పెట్టించి మీ ఇద్దరి పెళ్లి జరిపించాలి.
హలో, మాట్లాడరేవండి? ఏం లేదు, మాటలు రావడం లేదు. మీ మంచితనానికి నా గొంతు పూడుకుపోతుంది. భలేవాళ్లే, నేనేం మీకు ఫేవర్ చేయడం లేదు. ఇది నాకెంత సంతోషాన్ని ఇస్తుందో మీకు తెలీదు. నా ఆనందం కోసమే ఇవన్నీ చేస్తున్నాను. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ గ్రీటింగ్స్ ఫర్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పనులున్నాయి. నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీతో తీరిగ్గా మాట్లాడతాను. బ్రహ్మాండమైన విషయం చెప్పాను కదా, హాయిగా మంచి కలలు కంటూ తృప్తిగా నిద్రపోండి, సరేనా? సరే, ఉంటానండి. ఏ వెరీ గుడ్ నైట్ టు యూ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం. ఎన్నటికీ తరగని ఎడతెగని కరుణా ప్రవాహం, కనివిని ఎరుగనిది ఈ పవిత్ర భావన సందోహం. కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం, కావ్యాలనే తలదన్నేను ఈ కమనీయ స్నేహం. ఎంతెంత రమణీయం ఈ స్నేహం, ఎంతెంత రమణీయం ఈ స్నేహం. ఎందరికో ఆదర్శం ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం, ఈ స్నేహం. ఇది కంటి పాపపై కనురెప్పకున్న వ్యామోహం, కడలి లోతులను మించినది ఈ ప్రేమదాహం.